నడుమ హోటలోళ్ళు కస్టమర్లు అడిగిన ఐటమ్స్ కంటే షెఫ్ స్పెషల్ అని ఏదో ఒకటి కొసరడ్డి అయితే కొంతమంది మనసుకైతే పడతలేనట్టే ఉన్నది. పెద్దపల్లి కాడున్న సాయి లీలా అనే హోటల్లో బటర్ నాన్లు, పన్నీర్ బటర్ మసాలా కూర ఆర్డర్ ఇస్తే అందులో బొద్దింకను కలిపి బట్టర్ బొద్దింక పన్నీర్ కూరను అడ్డిచ్చిరట హోటలోళ్ళు. నక్కనక్కలాడే ఆకలితోటి పోయి ఆరు మంది తింటుంటే పన్నీర్ల బొద్దింక కానొచ్చే వరకు తిన్నదంతా బయటకు వచ్చినట్టు అయిందట అన్నకు. నేను వెజ్ అడిగితే నాన్ వెజ్, అది కూడా బొద్దింకనేసి ఎట్లిస్తారు అని అడిగితే అలవాటైన తీర్లా ఏమైంది, ఎంటికలొస్తే తీసుకొని తింటలేవా, బొద్దింకొస్తే ఏమైందన్నా తీసుకొని తినాలే, మేమేమన్నా కావాలని వేసినామా, నయం ఎలకనో బల్లో కాదు కదా అన్నట్టే తికమక మాటలు మాట్లాడిండట హోటల్ ఓనరు. గిట్లయితే మీరెందుకు ఇంటరని పోయి మున్సిపల్ ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చిండు. వాళ్ళు హోటల్ చెకింగ్ వచ్చి చూస్తే బూజు బట్టి కుళ్ళిపోయిన మటన్ నల్లిబొక్కలు, ఫ్రిడ్జ్ లో పెట్టి కుళ్ళిపోయి ముట్టుకుంటే ఇసుకపోతున్న చికెన్ పీసులు, జిబజిబ ఈగలతోటి మున్సిపాలిటీ మోరి కంటే అధ్వానం ఉన్న కిచెన్ చూసి వాళ్ళకే వాంతికొచ్చినంత పని అయిందట. వాటన్నిటిని సంచి లేపించి చెత్త ట్రాలీలలో వడేపిచ్చిర్రిగా. అసలే వానకాలమే, గిట్లా కూలినాయి, పాడైపోయినాయి, పాసిపోయినాయి వడ్డిస్తే జనాల ఆరోగ్యం ఏం కావాలి, కొద్దిగన్నా సోయుండక్కర్లే అని సొట్లు పెట్టి 20,000 ఫైన్ రాసిండ్రు.